మీరు మాకు ఏం పరిచయం చేయబోతున్నారు? స్వీట్ కార్న్ పరాటా చేస్తున్నాను. మా అన్నయ్యకి చాలా ఇష్టం అండి అది. ఓ వెరీ నైస్. నార్మల్గా స్వీట్ కార్న్ అనగానే మనం స్నాక్ రూపంలో లైక్ మసాలా కానీ చీజ్ అలా తీసేసుకుంటాము. బట్ పరాటా లాగా అయితే నేను ఫస్ట్ టైం వింటున్నాను. ఓకే, మరి మీరు ఎలా చేస్తారో చూసేద్దాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఓకే. అమూల్య, ఇవాళ ఇంగ్రీడియంట్స్ కూడా రెడీ అయిపోయాయి. ఓకే, సో కార్న్ పరాటాకి చక్కగా కార్న్ని మనం మిక్సీ పట్టేసుకుని తెచ్చేసుకున్నాం కదా. అలాగే మనకి గోధుమ పిండి అండ్ మనం రెగ్యులర్ గా యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ మనకి ఆనియన్స్ కావచ్చు, కొత్తిమీర అలాంటివి ఉన్నాయి. మరి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. ఓకే, నాకు బౌల్ ఇస్తావా? ఓకే. ముందుగా మైదా వాడొద్దు, గోధుమ పిండి వేసుకుందాం. కప్పు గోధుమ పిండి కొంచెం తీసి పెట్టుకుందాము. అలాగే ఒత్తుకునేటప్పుడు. సో గోధుమ పిండి వేసుకున్నాం కదా, మరి నెక్స్ట్ ఏం చేద్దాం? నాకు ఒక స్పూన్ ఇవ్వవా? అలాగే. కొంచెం రుచికి తగినంత ఉప్పు వేసుకుందాము. కొంచెం. దాని తర్వాత వాము. వాము డైజెషన్ కి చాలా హెల్ప్. అవును. కొంచెం జీలకర్ర, చాలా కొంచెం కొంచెమే వేయాలి ఇవి డైజెషన్కి. అండ్ పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నవి. అల్లం, వెల్లుల్లి కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఆనియన్స్ ఇవి 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఓకే. అండ్ కొత్తిమీర, ఇంగువ కూడా కొంచెం. ఇంగువ టేస్ట్ మంచి టేస్ట్ వస్తుంది. మెయిన్ స్వీట్ కార్న్, మన మెయిన్ ఇంగ్రీడియంట్ స్వీట్ కార్న్. ఓకే, అది ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. అది యాక్చువల్లీ చూసే వాళ్ళకి వెన్నలాగా ఉంది అనమాట. యాక్చువల్లీ స్వీట్ కార్న్. కొంచెంగా నిమ్మకాయ, ఒక 2 డ్రాప్స్ వరకు నిమ్మకాయ వేసేసుకోండి. జస్ట్ ఆ ట్యాంగీ ఫ్లేవర్ అనేది, ఆ ఫ్లేవర్ వచ్చేకి. ఈ ప్రాసెస్ అంతా చూస్తుంటే గౌతమి గారు మీరు పెద్ద షెఫ్ లాగా కూడా కనిపిస్తూ ఉన్నారు నాకు. బాగా వంటలు చేస్తారా? యా, దీన్ని మంచిగా కలుపుకుందాము. అన్ని బాగా కలవాలి. వాటర్ అంత ఎక్కువ పడదా ముల్య, ఎందుకంటే ఈ కార్న్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి మనము పచ్చి పచ్చిగా దంచుకున్నదే ఇది. అంత ఎక్కువ పడదు, కొంచెం కొంచెం చాలా కొంచెం వాటర్ ఇవ్వు. ఓకే. కొంచెం ఆయిల్ వేద్దాము. ఆయిల్ వేస్తే ఏంటంటే అతుక్కోదన్నమాట. జస్ట్ ఊరికనే ఒక పావు టీ స్పూన్ మనం ఆయిల్ వేసుకుని. మన ఆడవాళ్ళకంటే వంటలు ఎలాగో తప్పవు. మరి మీ బ్రదర్, మీరు ఎన్నిసార్లు వంటలు చేశారు? చాలా సార్లు చేశానండి. సో గౌతమి చేసే ఈ పరాటా చాలా ఫేవరెట్ కాబట్టి నేనే ఇంట్లో చాలా సార్లు నేను చేసుకొని తిన్న సందర్భాలు కూడా చాలా సార్లు. ఓకే, అయితే మీరే నేర్పించారనమాట గౌతమి గారికి వంటకం. అవునండి. ఓకే ఓకే. ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. అంతే, జస్ట్ చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. నేను ఇది ఒత్తేసుకుంటాను. అలాగే. ఓకే, అంతలో నువ్వు స్టవ్ వెలిగించేసి పెనం పెట్టేసేయి. అలాగే. కొంచెం పొడి వేసుకొని మామూలు చపాతీ లాగా చేసేసుకుంటాం. తవ కూడా వేడెక్కిపోయింది గౌతమి గారు. ఇది కూడా వచ్చేసింది. అలా వేసుకున్నాం. ఓకే, కొంచెం నూనె వేసి అలాగే 1 స్పూన్. గౌతమి గారు, నేను పరాటా తీసుకుంటున్నాను. ఓకే
ఓకే గౌతమి గారు, మరి రెడీ అయిపోయినట్టేనా? యా అమూల్య, స్వీట్ కార్న్ పరోటా రెడీ. ఓకే, స్వీట్ కార్న్ పరోటా అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. స్వీట్ కార్న్ పరోటాకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, ఉప్పు, వాము, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఇంగువ, స్వీట్ కార్న్, నిమ్మరసం, నూనె. స్వీట్ కార్న్ పరోటా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, వాము, జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఇంగువ, కచ్చా పచ్చాగా దంచుకున్న స్వీట్ కార్న్, నిమ్మరసం వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో నీళ్లు, నూనె పోసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవా వేడి చేసుకుని తర్వాత కలిపి పెట్టుకున్న ముద్దని చిన్న ఉండలుగా చేసుకుని చపాతీ పీటపై వేసి రోటీలాగా ఒత్తుకొని తవాపై వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే స్వీట్ కార్న్ పరోటా రెడీ.